నా పేరు బుచ్చమ్మ. నేను పాండవులకు పెట్టుకుంటందుకు వెళ్తాను మా చేను కాడికి. పాండవులంటే ఏంటిది? మా చేను దగ్గర పెట్టుకుంటాం కానీ ఎప్పటి సందో వెనకటి సంది పెట్టుకుంటూ వస్తాను. కొన్ని ఏండ్ల క్రితాలు పెట్టుకుంటూ వస్తాను పాండవులదంతా. మీకు నేను ఇప్పుడు పాండవులంటే ఏంది, ఎందుకు పెడతారు, దేని గురించి అన్నది వివరించుతా. మేము పొంగి పోయేటప్పుడు మా చేను దగ్గర ఒక ఒర్రె ఉంటుంది. ఆ ఒర్రెకు చాలా దూరం, 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నా పిల్లలు, నా కొడుకులు, నా మనమలు అందరం కూడా వెళ్ళిపోతాం, నడుచుకుంటూనే వెళ్తాం. వెళ్ళినాక అక్కడ ఒర్రె ఉంటుంది. ఆ ఒర్రె దాటుడు అటు గోదావరి ఉంటుంది. గోదావరి ఒడ్డు కాడ బాగా చెట్లు, రేగి చెట్టు, బీర చెట్లు, ఆడ పడ్డ కాకర చెట్లు కూడా ఉంటాయి. గోదావరి కింద ఉంటుంది, మా చేను పైన ఉంటుంది. కానీ ఒడ్డెంబడి రేగి చెట్లు అవి ఇవి బాగుంటాయి. ఆడ చల్లదనం ఉంటుంది. కింది పక్క ఒర్రె ఉంటుంది, పై పక్క ఒడ్డు ఉంటుంది. ఆ ఒడ్డు కింద నీళ్ళు ఉంటాయి, మంచిగా ఉంటుంది. అక్కడ మా చేను ఉంటుంది. మా చేను అంటే మిరప చేను కాడ గట్ట మీద కూడా ఓ చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కింద ఇక అన్నీ పెట్టుకుంటాం. పట్టకపోయినాయి పిల్లలు పాండవులని ఆ పిల్లలకు చెప్తే, పాండవులు ఏందమ్మా అంటే, పాండవులకు ఇట్లా రాళ్ళు పెడతారు నాన్న, 5 రాళ్ళు పెడతారు పాండవులని చెప్తే, పిల్లలు ఆ ఒడ్డుకి పోయి ఆ రాళ్ళు ఆ గట్టంబడి ఎత్తుక్కొని రాళ్ళు బట్టకచ్చి ఇస్తాండ్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ పొయ్యి పెడతారు. పొయ్యికి ఒడ్డు కింద ఉంటాయి రాళ్ళు, నీళ్ళ దరెంబడి. పొయ్యి పెట్టడానికి రాళ్ళు ఒడ్డు కింద ఉంటాయి. అవి ఉంటాయి కానీ మేము దిగలేము. మా కోడలు దిగలేదు, తేయలేదు. నా కొడుకు దిగుతాడు. 2 తాడి చెట్ల ఎత్తుంటుంది ఒడ్డు. ఆ ఒడ్డు ఎక్కి దిగటానికి తేమలేదని ఇక నా కొడుకు పోయి తెస్తాడు. రాళ్ళని నీళ్ళతోటి కడుక్కొని ముగ్గులు వేసుకోవాలి. నా కొడుకు వేప మండలకు పోయిండు. వేప మండలు పట్టుకొని వస్తాడు. పోయి మంచిగా చక్కగా బొట్లతోటి అలంకరించుకోవాలి. ఫస్ట్ ముగ్గేస్తారు. ముగ్గేసినాక పసుపు వేస్తారు. పసుపు వేసినాక కుంకుమ పెట్టి మంచిగా శృంగారించుకుంటే చక్కగా ఉంటుంది పొయ్యి. మా కట్టెమ్మటే కట్టె పుల్లలు ఉన్నాయి. అవి తీసుకొచ్చుకొని పొయ్యిలో మంచిగా 3 మూలలు వివరించుకున్నాడు. పాండవులకు పెట్టుకున్నాడు అంటే ఒక చిన్న కుండ ఉంటుంది. ఆ కుండని పసుపు రాసి బుట్లు పెట్టి కుండను అలంకరించుకొని పొయ్యి మీద పెట్టుకుంటాం. తో పాటు ఈ కుండకు తగ్గటువంటి చిప్ప అని ఉంటుంది. ఆ చిప్పను కూడా నీళ్ళతోటి శుభ్రంగా కడిగి పసుపు రాసి మళ్ళీ కుంకుమ పెట్టి ఆ రెండింటిని కూడా చక్కగా శృంగారించుకున్నాక పొయ్యి మీద పెడతాం. పొయ్యి మీద కుండ పెట్టుకొని నిప్పు అంటు పెట్టినాక పెట్టి పాలు పోస్తాము. పాలు పోసినాక మా పిల్లలు ఇప్పుడే రావటం మొదటిసారి. ఇక అదేంటమ్మా పొంగేది పాలు ఎట్లని వాటిని చూసుకుంటా చక్కగా ఆడుకుంటా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు చూడలే, వాళ్ళకి ఇగరం తెలియదు. దూపనుడు, ఆకలనుడు, అది తినుడు, ఆ చెట్టు మేడి పండని, ఈ రేగి బండని పిల్లలు సంతోషంగా ఉన్నారు. పాండవుల కోసం పాయసం చేస్తాం కాబట్టి ఆ బియ్యం కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇది మా చేను. ఇప్పుడు ఈ చేను కాడనే పాలు పొంగిస్తాం. ఎందుకు పొంగిస్తామంటే చేను పచ్చగా ఉండాలా, పైరు ఉండాలా, పురుగులు ఉంటాయని పాలు పొంగిస్తే పోతాయని మాది ఎప్పటి సందో వచ్చే పాండవులకు పెట్టుకోవాలని కర్రలు తెస్తారు. మొదగాలు భూమిని శుభ్రం చేసి ఆడ మళ్ళా ముగ్గులు 3 రంగుల ముగ్గులు పెడతారు. పసుపు, కుంకుమ, తెల్లపిండితోటి పెట్టి వాడ పందిరేస్తారు. పాండవుల పురుగులైన ఉంటాయి. ఆ చేన్లకు ఏ పురుగులు రావద్దని దోమ కానీ, దోమకాటు, పచ్చడి పురుగులు రాకుండా చేనుకు హామీ కలిగకుండా ఆ పాండవులకని పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఇట్లా పాండవులని ఎప్పటి సందు మా పెద్దలు ఎప్పటి సందు ఎన్నో క్రితాల కాడికి వెళ్ళి పెట్టకొస్తారు. మా అత్త మామలు కూడా పెట్టిండ్రు. ఇప్పుడు మేము పెట్టబట్టి కూడా 50 సంవత్సరాలు అవుతుంది మా వయసున. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో, కార్తీక మాసంలో ఈ పచ్చడి పురుగు, పాండవ పురుగు అని చాలామంది దేవుడికి మొక్కుకొని పాండవులు పచ్చ పురుగు పాండవులకు పెడితే పోద్దని పెద్దలు అన్నారు. అదే ఆచార ప్రకారం ఆ పాండవులకు పెట్టే పలహారాలతోటే పాండవులకు ఎప్పుడైనా పెట్టుకుంటూ వస్తాం. ఆ పెట్టినాక పురుగు అన్నది కొద్దిగా మాకు నమ్మకం. ఈ పాండవులు అంటే ఎవరో కాదు, ఇప్పుడు ఈడ ఆగపడే రాళ్ళే. వాటిని మేము ఆచార ప్రకారం తెచ్చుకొని మొదగాల నీళ్ళతోటి కడిగి తర్వాత పసుపు రాసి అలంకరించుకొని ఓ ఆకులేసి ఆ పందిరి ముందట పెట్టుకుంటాం.
వాటిని మేము పాండవులని చెప్పుకుంటాం. ఆ పాండవులకు నైవేద్యం పెట్టాలంటే పాలు పొంగిస్తాం. పాలు కూడా 5 సార్లు పొంగిస్తాం మా పెద్దలు చెప్పినట్టు. మా పంట చేనులో అట్లా పొంగిస్తే ఆ పాలన్నవి మనకు చేను కూడా అట్లా పాలు పొంగినట్టు ఉంటుందని మా పెద్దలు చెప్పిండ్రు. ఆ బియ్యం కడిగేసుకొని ఆ పాలని పాయసం వండి ఆ 5 పాండవులకు నైవేద్యంగా పెడతాం. ఇక మా పద్ధతి ప్రకారం పెట్టి తినే మాకు నమ్మకం. పాండవులకు ఒక పందిరి పెడతాం. పందిరి పెట్టి 4 గుంజలు తిరేసి వాటికి అక్కడికి వెళ్ళి మన వేపరిల్లలు తెస్తాం. ఆడ జంబి కొసలు ఉంటాయి, అవి ఇవి పందిరి తీరు మన ఇంటి ముందట కనుక పెట్టుకున్నట్టు ఆ చేనులో పందిరి పెట్టుకొని ఆ పందిరి మీద అవన్నీ వేసి దాని కింద చక్కగా మళ్ళీ శుభ్రం చేస్తాం. వాటి కింద మంచిగా మళ్ళీ 3 రంగుల ముగ్గేస్తాం. పందిరి కింద 3 రంగుల ముగ్గేసి ఆ పందిరి వేపరిల్లలని తప్పనిసరి వేయాలి. అవి వేసుడు ఎందుకనంటే అది ఆచారంగా మాకు వేపరిల్లలు లేని పందిరి వేస్తే మంచిగా అనిపించేది. ఆ వేపరిల్లలు వేసి పందిరి పెట్టి ఆ పందిరికి 4 మూలలు చక్కగా కొయ్యల తీరు కడితేనే మాకు నమ్మకం అనిపిస్తుంది. లేకుంటే మంచిగా అనిపించదని వేప పుల్లలు అయితే తప్పనిసరి వేసుకునే ఉంటుంది. వేపాకు పందిరి వేసుకోవాలి, వేరే ఆకులు వేయకూడదా అంటే వేరే ఆకులు వేయాలంటే ఇక పాండవులకు వేసేటివి వేపాకులు జంబి ఆకులే ఎక్కువ వేస్తారు. కానీ జంబి ఎక్కువ దొరకదు కాబట్టి ఈ వేపాకులు వేసుకుంటాం. కానీ 2 కూడా వేయవచ్చు. బెల్లం ఎప్పుడైనా వేలుకలు మేము మొదటి నుంచి ఇప్పుడు బెల్లం వేసే వండుకుంటాం. బాగుంటుంది బెల్లం అనుకుని పాషానికే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చక్కెర తెచ్చి వేసి ఆరోగ్యం అంతా పాడైపోయి మంచిగా అనిపిస్తాను లేదు. దింపగతో వేస్తే విరిగిపోద్ది అని దింపినాక వేసుకొని కొంచెం కలబెట్టి అందులో యాలకుల పొడి వేసి పక్కకు పెడతాం. పక్కకు పెట్టి అది మళ్ళీ మనం ఏ దాని గురించి తెచ్చినామో దానికి పెట్టేసేపు ఎవరు ముట్టం రుచి చూడం. ఇప్పుడు మళ్ళా పాండవుల జెండాలని 5 కలర్ల గుడ్డలు తెస్తాం. 5 కలర్ల గుడ్డలు తెచ్చి 5 కర్రలకు 5 తీర్ల గుడ్డలు కడతాం. గుడ్డలు కట్టి 5 కూడా ఈ 5 పాండవులని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడని 5 అన్నదమ్ములని కట్టి 5 రంగుల గుడ్డలతోటి ఆ పందిరి కింద ఉంచుతాం. పాండవుల గురించి చేసిన ప్రసాదం కదా, ఎవరైనా రుచి చూడొద్దు, మొదగాల వాటికి పెట్టాలని 5 పాండవులకు 5 ఆకులల్లో మోతకాకులు తెచ్చి 2 ఆకులు వేసి ఆ పాండవులకు పెడతాం. పాండవులకు పెట్టినాక మళ్ళీ ఇంకొక ఉపారం పెడతాం. పెట్టి అది అగ్గిపురుసుని కానీ ఒక ఉపారం పెడతాం. అన్నీ 6 ఉపారాలు. ఆ 6 ఉపారాలు అట్లనే పెట్టి ఒక ప్లేట్లో పెట్టి దాంట్లో మళ్ళీ పంచగజ్జ పలారం అని ఉంటుంది, పాండవుల పలారం అని 4 తీర్ల పప్పు నువ్వులు కలిపి అది పంచగజ్జ పలారం అంటారు అని ఆ 4 ఉపారాలలో వేస్తాం. వేసి ఆ 5 ఉపారాలలో వేసి ఇంకో ఉపారంలో కూడా వేసి అవి పెట్టిన పందిరి కాడ చక్కగా వరుసగా పెడతాం. అవి వరుసగా పెట్టుకున్నాక వాడ పురుగు పూసి నాగదేవత గట్లుంటుందని మమ్మల్ని మంచిగా కాపాడు తల్లి అని నాగలమ్మకు కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా మొక్కుకుంటాం. ఏది మాకు కనపడకుండా ఉండాలి తండ్రి, గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి అంత మీదే దయ అని చెప్పి మొక్కి కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాం నాగదేవతకు. ప్రసాదం తీసి అందులో మళ్ళీ ఈ పంచగజ్జ పలారం కలుపుతాం. కలిపినాక పసుపు వేస్తాం, కుంకుమ వేస్తాం, అందులో వేపరిల్లలు వేస్తాం, అన్ని నీళ్ళు పోస్తాం. ఎందుకంటే చేను చుట్టూ తిరగాలని. ఆ చేను చుట్టూ తిరుగుడు ఎందుకంటే మళ్ళీ అవతల వాళ్ళ గెట్టులు అవి యువతలకు దాటాయని మా ఆచారం. మా నమ్మకం మీద మా చేను ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుతోటి ఆ వేపరిల్లలతోటి చల్లుకుంటా తిరిగి వస్తాం. తిరిగి వచ్చినాక ప్రసాదం మా మనవలు మా కొడుకులు మేము అందరం చక్కగా ఆకులల్లో పెట్టుకొని అందరం మంచిగా స్వీకరిస్తాం. ప్రసాదం స్వీకరించేటప్పుడు తప్పు ఒప్పున్నా తెలిసి తెలవని తప్పున్నా క్షమించు అని తిరిగి మళ్ళీ వస్తామని అంటాం.